డాబా స్టైల్లో ఇలాంటి పన్నీర్ కూర ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా పన్నీర్ ముక్కలు తీసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని నెక్స్ట్ దీనిలోకి కొంచెం కారం, తగినంత కారం, పసుపు, అలాగే సాల్ట్, అలాగే ధనియా పౌడర్, వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పట్టించిన ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, ఎక్కువ ఆయిల్ తినమని. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం, దూరగా వేయించుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై కానక్కర్లేదు మిక్సీ పట్టుకోవడానికి. ఉల్లిపాయలు, టమాటా మెత్తపడిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం బటర్ వేసానండి. బటర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఇది కరిగిన తర్వాత ఒక బే లీఫ్, 2 యాలుక్కాయలు, పట్ట, లవంగ, కొంచెం అనాస పువ్వు, చాపత్రి అవి కూడా వేసుకున్నాను, మంచి వాసన వస్తుందని. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలాని దీనిలో వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్, టమాటాలు కాబట్టి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం చిక్కటి పెరుగు ఉండలు లేకుండా చూసి చిక్కగా వాటర్ పోయకుండా గిలకొట్టి దీనిలో వేసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలోకి చిక్కటి పెరుగు, నేను మిక్సీ పట్టుకున్నానండి. మీరు స్పూన్తో అయినా గిలకొట్టుకోవచ్చు, చల్లగుడ్డతో అయినా గిలకొట్టుకోవచ్చు. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం జీరా పౌడర్, అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం చక్కగా ఉడికిపోయిందండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా సర్వ్ చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.